నమస్తే, వెల్కమ్ టు పవర్ ఫైట్. ఏపీ పాలిటిక్స్ లో ఈసారి ఒంగోలు పార్లమెంట్ హాట్ సీట్ గా మారింది. ఇక్కడ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నువ్వానేనా అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్న మాగుంటకు జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరి మళ్లీ పోటీకి దిగారు. మాగుంటకు చెక్ పెట్టేందుకు స్ట్రాంగ్ క్యాండిడేట్ గా చెవిరెడ్డిని దించింది వైసీపీ. 4 సార్లు ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట ఒకవైపు, అధికార పార్టీ ముద్రతో చెవిరెడ్డి మరోవైపు. ఒంగోలులో రసవత్తర రాజకీయం నడుస్తోంది. అప్పట్లో 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన మాగుంట జనసేన, బీజేపీ బలంతో మళ్లీ భారీ మెజారిటీతో గెలుస్తారా? రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, జగన్ ప్రభుత్వ సంక్షేమంతో చెవిరెడ్డి వైసీపీ జెండా ఎగరేస్తారా? ఒంగోలు రాజకీయాలు ఎలా ఉన్నాయి? మాగుంట వర్సెస్ చెవిరెడ్డి పవర్ ఫైట్ పై స్పెషల్ స్టోరీ. ఒంగోలు పార్లమెంట్ సీట్ ఈసారి ఏపీలోనే హాట్ సీట్. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈసారి టీడీపీ టికెట్పై పోటీ చేస్తుంటే ఈయన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి 4సారి గెలిచారు. టీడీపీ ప్రత్యర్థి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుపై 2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 1998, 2004, 2009, 2019లో ఇక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డిదే విజయం. ఈ ఎన్నికల్లో ఒంగోలు నుంచి తన కొడుకు రాఘవరెడ్డిని దించుతున్నట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తండ్రి కొడుకులిద్దరిపైన కేసు నమోదవగా ఇద్దరూ అప్రూవర్గా మారారు. దీంతో సిట్టింగ్ ఎంపీ శ్రీనివాసులు రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వట్లేదని చెప్పేసింది. మాజీ మంత్రి బాలినేని కూడా 1కి 10 సార్లు మాగుంట సీటు కోసం అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కుదరదని జగన్ చెప్పడంతో చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారు. మాగుంట వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఒంగోలు జిల్లాలో మాగుంట కుటుంబానికి 33 ఏళ్ల రాజకీయ బంధం ఉంది. 4 సార్లు ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట గతంలో 2 సార్లు ఓడారు. ఈసారి ఎలాగైనా తన కొడుకు రాఘవరెడ్డిని ఎంపీగా చూడాలనుకున్నారు. కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో రాఘవరెడ్డి నిందితుడు కావడంతో లిక్కర్ కేసు తీవ్రత పెరిగితే ఇబ్బందులు తలెత్తవచ్చని భావించింది టీడీపీ అధిష్టానం. అందుకే కొడుకు కాకుండా శ్రీనివాసులు రెడ్డినే పోటీ చేయాలని ఒప్పించింది. భవిష్యత్తులో కేంద్రంతో జరిగే రాయబారాలకు పార్టీలో కొందరు సీనియర్లు ఢిల్లీ రాజకీయాల్లో పట్టుకున్న వాళ్లు ఉంటే మంచిదని కూడా టీడీపీ భావించింది. దీంతో టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ, జనసేన బలం కలుపుకుని పోటీకి రెడీ అయ్యారు. మాగుంటతో పాటు ఆయన కొడుకు రాఘవరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వైసీపీకి పట్టున్న దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మాగుంట వైసీపీ ఎంపీగా గత ఎన్నికల్లో 2 లక్షల పైగా ఓట్ల మెజార్టీతో గెలవడంతో ఆయనకెలా చెక్ పెట్టాలా అని ప్రత్యర్థులు ఆలోచిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలే కావడంతో ఒంగోలులో ఎవరికి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఒంగోలు పార్లమెంటు స్థానాల్లో వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. టీడీపీ పుట్టి 40 ఏళ్లైనా 2 సార్లే గెలిచింది. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు వైసీపీకి కంచు కోటలుగా మారాయి. అందుకే పశ్చిమ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుగా పొదిలి నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. మాగుంట కూడా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన నేత కావడంతో పశ్చిమ ప్రాంతంలో వైసీపీ బలమేంటో ప్రత్యక్షంగా తెలుసు. అందుకే ఆయన కూడా తన పనిని మార్కాపురం నుంచే మొదలుపెట్టారు. పశ్చిమలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఉండడంతో టీడీపీకి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో రెడ్డి వర్గ నేతలను పోటీలో దించింది. వైసీపీకి వన్ సైడ్గా ఓట్లు పోలవుతాయని భావిస్తోన్న రెడ్డి వర్గాల ఓటర్లను ప్రభావితం చేయొచ్చని టీడీపీ భావిస్తోంది. గ్రౌండ్ వర్క్ చేసి వర్కౌట్ చేయడంలో చెవిరెడ్డి పర్ఫెక్ట్ కావడంతో టీడీపీ అంచనాలు తల్లకిందులు చేస్తారని వైసీపీ నేతలు అంటున్నారు.
ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైసీపీ అసమ్మతి నేతలను బుజ్జగించి దారికి తెచ్చుకుంది చెవిరెడ్డి టీం. వాళ్లు ఇతర పార్టీలకు మారకుండా సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారు చెవిరెడ్డి. టికెట్లు ఆశించి రాకపోవడంతో అలకబూనిన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, మాజీ మంత్రి సిద్ధార్ రాఘవరావును మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి చెవిరెడ్డి చేసిన మంత్రాంగం ఫలించింది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 6 వైసీపీ అభ్యర్థులు కొత్తవాళ్లే. అదే టైంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మెజార్టీ అభ్యర్థులు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే. అయితే ఒంగోలు పార్లమెంటు సీటు వైసీపీ అభ్యర్థులనే గెలిపిస్తుండడం ఆ పార్టీ అభ్యర్థులకు కలిసొస్తోంది. వైసీపీ మరింత స్పీడ్తో ముందుకు వెళితే ఒంగోలు పార్లమెంటు పరిధిలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవచ్చని అధిష్టానం అంచనా వేస్తోంది. మారుతున్న సమీకరణాలు ఎలా ఉంటాయనేది ఎన్నికల తర్వాతే తెలియనుంది.